అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు ఆగస్టు నెల 2024 నుంచి 31వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుంటూ ఈ వారంలో జరగబోయే చాలా పెద్ద పరిణామాలు మీకు ముందే తెలుసు. సూర్యుడు ఇప్పుడు సింహరాశిలోకి వచ్చేసాడు. అలాగే కుజుడు 27వ తారీఖు వృషభ రాశిలో అనేక రోజులు ఉండి ఇప్పుడు మిథున రాశిలోకి వస్తున్నాడు. శుక్రుడు ఆల్రెడీ కన్యా రాశిలోకి వచ్చేసాడు. శుక్రుడికి కన్యా రాశి అనేది నీచ స్థానం అన్నమాట. మరి ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఇలాంటి మార్పులు? అలాగే చంద్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్న భరణి నక్షత్రం నుంచి మొదలుపెట్టి పునర్వసు నక్షత్రం దాకా వెళ్తున్నాడు అనమాట. ఈ ప్రయాణంలో కూడా 3 రాశులు మారుతున్నాడు. దాని ఫలితాలు కూడా ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ వారం అంతా కూడా పెద్దవాళ్ళకి తిథులు పెట్టాలంటే శ్రావణ మాసంలో సప్తమి నుంచి త్రయోదశి అనేది బహుళ పక్షం అంటారు. ఈ పక్షంలో పోయిన వాళ్ళ తిథులు గుర్తుంటాయండి. ఆ తిథుల నాడు ప్రత్యేకంగా పెద్దవాళ్ళని స్మరించుకుంటూ పిండ ప్రదానాలు అవి చేస్తుంటారండి. దానికోసం ఈ యొక్క తిథులు చెప్పడం జరిగింది. నక్షత్రం చూసుకుంటే భరణి నుంచి పునర్వసు నక్షత్రం, ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ వారంలో గ్రహ సంచారాన్ని బట్టి రాహు వచ్చేసి మీన రాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, అలాగే బుధగ్రహం వక్రంలోకి వెళ్ళిపోయిందండి. అలా బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో, సూర్యుడు సింహరాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. అలాగే శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. మరి ఈ పరిస్థితిని బట్టి, గ్రహాల స్థితిని బట్టి ఈ 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుంటూ ముఖ్యంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ గ్రహ రాశి వాళ్ళకి ఎటువంటి భార్య అనేది వస్తుంది, ఆ భార్య ఎలా ఉంటుంది అనేది రాశి నుంచి చూద్దాం. మనం జనరల్గా లగ్నం నుంచి చూస్తాం, కానీ ఈశ్వరి రాశి నుంచి కూడా మనం ఆ విషయంలో కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దామండి. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ వారం రోజులు టైం కానీ, 10 రోజులు, నెల రోజులు లేదా సంవత్సర ఫలితాలు కాకుండా మీ జీవిత ఫలాలు ఎలా ఉంటాయి అంటే మీ జీవితంలో ఉన్నటువంటి దశ ఎలాంటిది, ఏ ఇంట్లో పుట్టారు, ఎలా పుట్టారు, ఎందుకు ఎలా డెవలప్ అవుతారు, మరి వెనకబడతారా, ముందుకెళ్తారా, గతంలో ఉన్నట్టుగానే ఇంకా కిందకి పడిపోతారా, లేదా ఉన్నత స్థితిలోకి వెళ్తారా, ఒకవేళ ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, గ్రహాలని ఏ విధంగా మనం అనుకూలంగా మార్చుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపించండి. మీ జాతకం మొత్తం కూడా బ్రహ్మాండంగా రెడీ చేసి మీతో నేను ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు మెయిల్ చేయడమే కాదు, 20 నిమిషాల రికార్డింగ్ని మీరు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు వినొచ్చు. అందులో ఎన్ని విషయాలు ఉంటాయంటే అసలు మీ పేరు ఏ అక్షరంతో వస్తే బాగుండేది, మీరు పుట్టినటువంటి నక్షత్రం ఎలాంటిది, లగ్నం ఎలాంటిది, రాశి ఎలాంటిది, అలాగే మీ గణము దేవగణమా, రాక్షస గణమా, మానవ గణమా, లేదా మీ నాడి మధ్య నాడియా, అంత్య నాడియా, ఆది నాడియా, మీ లక్కీ నెంబర్ ఏమిటి, ఏ ఏ సంవత్సరాల్లో మీకు బాగా కలిసి వస్తాయి, ఏ వారాలు మీకు మంచిది, ఏ వారాలు మంచిది కాదు, ఏ దిక్కు, ఏ దిశ మీకు మంచిది, ఏ దిశ మంచిది కాదు, ఇలాంటివన్నీ కూడా అనేక శుభవార్తలతో కూడినటువంటి జాతకం చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా జీవితాంతం దాన్ని మీతో పెట్టుకోవచ్చు. చక్కటి పరిహారాలు చెప్తాను. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరూ కూడా ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి కూడా, మగవాళ్ళు కుడి చేయి ఫోటోలు పెట్టండి. మీ జాతకాలు రెడీ అవుతే మీతో నేను ఫోన్లో మాట్లాడతాను. కన్యారాశి వాళ్ళందరికీ కూడా 25వ తారీఖు ఆగస్టు నుంచి 31వ తారీఖు ఆగస్టు వరకు కానీ చూసుకుంటే ఈ రాశికి, కన్యా రాశికి ఏదైతే బుధుడు ఆధిపత్యం వహిస్తూ సింహరాశిలో ఉండేవాడో ఆ బుధుడు కాస్త కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నారన్నమాట. అలాగా వక్రంలోకి వెళ్ళడం వల్ల కూడా కన్యారాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంది. నష్టం అనేది లేదు, నష్ట తీవ్రత తగ్గిపోతుందన్నమాట. నెగిటివిటీ బాగా తగ్గిపోయి పాజిటివిటీ పెరుగుతుంది. కాస్త ఎండలో ఉన్నవాడికి కాస్త నీడ దొరికితే ఎంత హ్యాపీగా ఉంటుందో మళ్ళీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎండ ఉంటుందండి. ఎండలో ఉండాల్సిందే, ఎందుకంటే ఇది వక్రం కాబట్టి మళ్ళీ కొంత రోజుల్లోనే బుధుడు మళ్ళీ 12వ ఇంట్లో సింహరాశిలోకి వచ్చేస్తాడు. మరి దానికి కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలి. కాబట్టి కాస్త నెమ్మదిగా ఉంటుందని చెప్పాలి. ముఖ్యంగా కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో శుభకార్యాల్లో పాల్గొనడం, అలాగే అన్ని రకాల సంతోషము అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట. ముఖ్యంగా ధన ఆదాయాన్ని కానీ చూసుకుంటే ధన ఆదాయం ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. గతంలో కాస్త ఇబ్బందికరంగా ఉందన్నమాట. ఇప్పుడు డబ్బు బాగా వస్తుంది, కుటుంబ సంతోషం బాగుంటుంది, పిల్లల చదువులు బాగుంటాయి, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటాయి, అలాగే బంధువులు రాకపోక అన్నీ బాగుంటాయి. చిన్న చిన్న టెన్షన్స్ ఎప్పుడూ ఉండేదే మీకు రాశి వాళ్ళకి, అవి పెద్దగా పెట్టించుకోవద్దు. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు అన్నీ అద్భుతంగా కొనడానికి, అమ్మడానికి బాగున్నాయి, లాభదాయకంగా ఉంది. అన్నిటికంటే మించి తల్లి ఆశీస్సులు బాగున్నాయి.
మరి ఈ రాశి వాళ్ళకి సంతానం విషయంలో వాళ్ళ చదువులు, వాళ్ళ దూర విద్య అన్నీ కష్టపడితే బాగుంటాయండి. ఊరికి అదృష్టాల మీద ఇంకోటి మీద ఆధారపడకుండా స్వయం కృషి మీద కానీ మీరు ఎప్పుడైతే ప్రయత్నిస్తారో ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. అన్ని రకాలుగా చూసుకుంటే కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్యం బాగుంది, శత్రువులు లేరు, అప్పుల బాధలు ఉండవు, ప్రశాంతంగా ఉంటారు. ఆ విషయాల్లో అన్నింటిలో కూడా భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండటం, ఇద్దరు ఎప్పుడు కూడా అన్యోన్యంగా ఉండటం, అలాగే ఈ పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరటం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, ప్రేమికుల యొక్క మాట కలవటం అన్నీ బాగుంటాయండి. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే ఈ వారమంతా కూడా అదృష్టం చాలా బాగుంది. మంచి ధర్మ మార్గాన్ని ఎంచుకుంటారు. తండ్రి సహకారాలు, పెద్దల సహకారాలు బాగుంటాయి. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, గతంలో పెండింగ్లో ఉన్నవన్నీ కూడా రిలీజ్ అవ్వటాలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వటాలు అన్నీ చాలా బాగున్నాయి. అన్నిటికంటే మించి ఖర్చుల విషయానికి వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఈ వారమంతా కూడా పట్టిందల్లా బంగారమ్మ అన్నట్టుగా ఉందన్నమాట. స్టార్టింగ్లో వారం మొదట్లో సోమ మంగళవారాలు కొంచెం ఇబ్బంది అయినా కూడా బుధవారం నుంచి ఫుల్లు బాగా సంపాదించుకుంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నిటికంటే మించి ఈ రాశి వాళ్ళకి ఖర్చు విషయంలో చాలా కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఎంత కంట్రోల్లో ఉంటుందంటే వీళ్ళు ఖర్చు పెడదామన్నా కూడా మనకి ఎవరో వచ్చి ఆపుతారన్నమాట. అటువంటి నిలకడ అనేది ఈ వారం కనిపిస్తూ ఉంది. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఏదైనా సరే వాళ్ళ కాబోయే భార్య భర్త ఎలా ఉంటారు అని అంటే వాళ్ళు ఏకదం జెంటిల్మ్యాన్ అన్నమాట. జెంటిల్మ్యాన్ అంటే వీళ్ళంతా ఎప్పుడు కొంచెం ట్రిక్కీ అనమాట. ఈ కన్యారాశి వాళ్ళు ఎక్కువ తెలివితేటలు, వ్యాపార దక్షత బాగా ఉండటం, ₹2 లాభదాయకంగా ఏదైనా చేయాలి అని ఎప్పుడు ఆశిస్తూ ఉంటారన్నమాట. అలాగే అటువంటి పరిస్థితి నుంచి వీళ్ళ భర్తలు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వాళ్ళు, సైలెంట్ నేచరు, జెంటిల్మెన్ అని చెప్పాలి. ఎట్టి పరిస్థితిలో కూడా గుమ్మనంగా ఉంటారు, ఓపెన్గా ఉండరు. ఈ రాశి వాళ్ళు మనతో గొడవ పెడతారు. ఏంటండి మా భార్య కానీ లేదా భర్త కానీ ఏంటి సైలెంట్గా ఉంటుందంటే, ఆడపిల్ల సైలెంట్గా ఉంటే మంచిదే, ఇంట్లో ఏ గొడవ ఉండదు. కానీ భర్త సైలెంట్గా ఉండిపోయాడు, కాపురం చేస్తాడు, మరి బాగుంటాడు, తండ్రి, 2 పిల్లలు, తండ్రి అంతా బాగుంటుంది. కానీ భార్యతో కూడా కమ్యూనికేషన్ సరిగ్గా చేయడు అనమాట. ఏంటి ఈయన, ఏంటి సంగతి, ఈయన ఏమైనా పెట్టుకున్నాడా, వ్యవహారాలు బయట ఏమైనా ఉన్నాయా, వీడికి ఎందుకు ఇలాగ మాతో అంటున్నట్టు ముట్టినట్టు ఉంటారని కంప్లైంట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో అటువంటి జరగకుండా, అంటే జనరల్గా వీళ్ళు మంచోళ్ళే, వీళ్ళ అనుమానం అంతే నేను చెప్పేది. కాబట్టి మంచి పేరు అనమాట. చాలా హ్యాపీగా ఉంటారు, మనసు చెప్పి మాట్లాడుకోవాలి. ఏదైనా డౌట్స్, గొడవలు ఉంటే మా లాంటి వాళ్ళని కాంటాక్ట్ చేస్తే తప్పకుండా మీ జాతకాలు చూసి తప్పకుండా దానికి ఏమైనా పరిహారాలు చేసి పెడతాను అనమాట.